మామూలుగా కట్న కానుకల కాడ లొల్లొచ్చి ఆగిపోయిన పెళ్లిలను చూసినాం. తాళి కట్టే టైంలా పిల్ల నాకు ఈ పెళ్లి ఇష్టం లేదంటే ఆగిపోయిన వార్తలు కూడా ఉన్నాయి. ఇంకా తిండి చక్కగా పెట్టలేదు, ముక్కలు సాలనని నెయ్యలేదని లొల్లులైతే అట్లా కూడా కొన్ని పెళ్లిళ్ళు ఆగిపోతుంటాయి. అయితే జమ్మూ కాశ్మీర్లా చాలా మంది లగ్గాలు విచిత్రంగా ఆగిపోతున్నాయట. జమ్మూ కాశ్మీర్లో మటన్ దొరుకుతలేదని చాలా మంది పెళ్లిళ్ళు ఆగిపోయినాయటం వల్ల. అవును, మటన్ కోసమే. మటన్ అంటే వండిన మటన్ తునకలు ఎక్కువేయలేదని లొల్లయి కాదు, అసలు వండుదామంటేనే మటన్ దొరుకుతలేదట. అందుకే అక్కడ పెళ్లిలా ఆగిపోతున్నాయట. అగో కోసేటందుకు గొర్రె పొట్టేళ్ళు దొరుకుతలేవా, మేకలు దొరుకుతలేవా, మటన్ దొరకకపోవడేంది చిత్రంగా. మన కాడ మంచిగానే దొరుకుతుంది కదా అంటే మొన్నట్ల జమ్మూ కాశ్మీర్లో వరదలకు రోడ్లు ఏడి కాడికి కొట్టుకపోయినాయి, వంతెనలు దిగినాయి, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ మొత్తం అల్లకల్లోలం అయింది కదా. అందుకే ఏం కావాలన్నా చక్కగా దొరుకుతలేవాట అక్కడ. ఇక అట్లా పెళ్లికి కావాల్సినంత మటన్ దొరికే పరిస్థితి లేకపోయేసరికి పెళ్లినే పోస్ట్ పోన్ చేసుకుంటున్నారట చాలా మంది. అగో మరి పెండ్లంటే మటనే పెట్టాలనా, పప్పు సాంబార్ పెట్టొచ్చు కదా అంటే అట్లుంటాది. కొందరు పతారా కోసం పాకులాడేటోళ్ళు ఉంటారు కదా, మన ఇంట్లో పెండ్లంటే ఫుల్ జోరుగా సాగాలి అని. మరి అసొంటోళ్ళే కావచ్చు పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకుంటున్న వాళ్ళందరూ. కానీ ఇట్లా మటన్ దొరుకుతలేదని పెళ్లిళ్ళు వాయిదా వేసుకున్నాడు అయితే ఎవరు బిఫోర్ ఎవరు ఆఫ్టర్ కావచ్చు కదా నువ్వు.